తెలంగాణ రాజకీయాల్లో ఒక సిద్ధాంతం మీద ఇప్పుడు చర్చ జోరుగా సాగుతోంది. కాళ్లలో కట్టెలు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. రాజకీయాల్లో కాళ్లలో కట్టెలు పెడతారని, కానీ నిలదొక్కుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాళ్లలో కట్టెలు పెట్టడం రాజకీయాల్లో గేమ్ రూల్ అన్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళ్లలో రేవంత్ కట్టెలు పెట్టారని అనుకోవాలా? రాజకీయ సిద్ధాంతం గురించి పక్కన పెడితే రెండేళ్లలో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ప్రజలు ఆయన పాలన గురించి ఏమనుకుంటున్నారు? రేవంత్ ప్రభుత్వం 2 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కు నడిచినట్లుందా? రేవంత్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఎన్ని అమలయ్యాయి? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గడానికి హైడ్రా కారణం అనే వాదన బలంగా ఉంది. దీనిపై రేవంత్ మాట్లాడాలి కదా. చాలా సమస్యల మధ్య కాళ్లలో కట్టెలు పెట్టే అవకాశం లేకుండా చేసుకుని రేవంత్ ముందుకు వెళ్ళగలుగుతున్నారా? సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు. ఈ 2 ఏళ్లలో రేవంత్ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా సంతృప్తిపరచగలిగిందా లేదా అన్నది చర్చనీయాంశం. ఇచ్చిన హామీల్లో కొన్నిటిని నెరవేర్చుతుంది, మరికొన్నిటి విషయంలో వైఫల్యం చెందుతుంటుంది. రేవంత్ ప్రభుత్వం 2 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి నడిచినట్లుగా పాలన సాగించిందా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదో చేయాలని తాపత్రయం, కానీ చేయలేక సతమతమవడం, ఆ పైన బుకాయింపు, ప్రచారంతో జనాన్ని మాయ చేయాలన్న ప్రయత్నాలు కనిపిస్తాయి. కొన్ని విషయాల్లో గురువు చంద్రబాబు బాటలోనే ఆయా అంశాలపై మరీ అతిశయోక్తులు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్షీణించిపోయిన నేపథ్యంలో రేవంత్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్లో చేరారు. తదుపరి పీసీసీ అధ్యక్ష స్థాయికి ఎదిగి అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సవాల్ విసరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. రేవంత్కు దూకుడే కలిసి వచ్చిందని చాలామంది నమ్ముతారు. సీఎం అయిన తర్వాత కూడా అదే పంథా సాగించాలని ఆయన చూస్తున్నప్పటికీ అన్నిసార్లు కలిసి వస్తున్నట్లు అనిపించదు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని, వాటికి చట్టబద్ధత తెస్తామని ప్రచారం చేసేవాడు. వాటిలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని వెంటనే నెరవేర్చి కొంత పాజిటివ్ వాతావరణాన్ని ఏర్పరచుకునే యత్నం చేశారు. కానీ ఈ స్కీమ్ వల్ల ఆటో వాలాలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయారు. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నది మరో వాగ్దానం. దీన్ని కొంతమేర అమలు చేసినా ఆశించిన ఫలితం వచ్చిందా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కొనసాగిస్తామని, ఆయన ఎకరాకు 10,000 ఇస్తే కాంగ్రెస్ 15,000 ఇస్తుందని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ దాన్ని కూడా అంతంత మాత్రంగానే అమలు చేశారన్న భావన ఉంది. కౌలు రైతులకు కూడా దీన్ని వర్తింపజేస్తామని, వ్యవసాయ కూలీలకు ప్రత్యేక స్కీమ్ అమలు చేస్తామని చెప్పినా ఆచరణలో జరగలేదు. అయితే వరికి 500 రూపాయల బోనస్ హామీని చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో తెలిపారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కానీ అది సజావుగా సాగుతున్నట్లుగా కనిపించదు. చేయూత కింద వృద్ధాప్య పెన్షన్ను 2,000 నుంచి 4,000 రూపాయలు చేస్తామని ప్రకటించినా చేయలేకపోయారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఇలాంటివి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీల్లో ఉన్నాయి. కానీ అవి అయ్యేవి కావన్న సంగతి ఎవరైనా ఊహించవచ్చు. ఆయా వర్గాలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన శాతం తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు దళితులకు 10 లక్షల స్కీమ్ జోలికి వెళ్లే పరిస్థితి లేదు. కానీ హామీలు కొంతమేరైనా అమలు చేయడం ద్వారా 2 అడుగులు ముందుకు వేసినట్లు కనిపించినా అమలు కానివి ఎక్కువ ఉండడంతో 3 అడుగులు వెనక్కి వేసినట్లయింది. తెలంగాణకు తలమానికం వంటి హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణలు, కబ్జా వంటి వాటికి దూరంగా ఉంచాలన్న ప్రయత్నం బాగానే ఉంది. హైడ్రా అనే సంస్థను స్థాపించి చెరువుల గర్భాల్లో ఉన్న నిర్మాణాలను కూల్చారు. కానీ ఈ సందర్భంలో పేద, మధ్యతరగతి వర్గాలకు తీరని నష్టం జరిగింది. అదే టైంలో పరపతి, సంపన్నుల ఆక్రమణల జోలికి పెద్దగా వెళ్లలేదన్న విమర్శలు వచ్చాయి. హైదరాబాద్లో కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూములను రక్షించినట్లు హైడ్రా అధికారి రంగనాథ్ చెబుతున్నారు. మూసీ సుందరీకరణ స్కీమ్ అమలుకు హడావుడి చేశారు. కానీ అక్కడ నివసించే పేద వర్గాల నిరసన, రాజకీయ పక్షాల ఆందోళన నేపథ్యంలో ఇది ముందుకు సాగడం కష్టంగా మారింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గడానికి హైడ్రా యాక్టివిటీ కూడా కొంత కారణం అన్న భావన ఏర్పడింది. అయినా ఓవరాల్ ఎకానమీ వల్ల రియల్ ఎస్టేట్ కొంత తగ్గి ఉండవచ్చని, కానీ తిరిగి బాగానే పుంజుకుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగినట్లే కోకాపేట వైపు ఎకరా 150 కోట్ల నుంచి 175 కోట్ల రూపాయల వరకు వేలంలో అమ్ముడుపోవడం సంచలనంగా ఉంది. పరిశ్రమల రంగంలో
హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ రీత్యా కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ను భారీ ఎత్తున నిర్వహించింది. ప్రత్యేకించి తాము ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసం రేవంత్ ఆ ప్రాంతంలోనే సమ్మిట్ నిర్వహించారు. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఇన్వైట్ చేశారు కానీ ఎవరూ కనిపించలేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాత్రం వచ్చి వెళ్లారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై ఏపీలో మాదిరి అంకెల గారడి మరీ ఎక్కువ చేసినట్లు అనిపించలేదు. పరిశ్రమల భూములను ఇతర అవసరాలకు వినియోగించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. కేవలం రిజిస్టర్డ్ వాల్యూలో 30%కే పరిశ్రమల యజమానులకు ఆ భూములను అప్పగించాలన్న ఆలోచన వల్ల లక్షల కోట్ల స్కామ్ అవుతుందని విమర్శలు వస్తున్నాయి. గత 6 నెలల్లో నిర్దిష్ట రుణాల కన్నా 190% అధికంగా అప్పులు తీసుకున్నట్లు కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలో ఓ కథనం వచ్చింది. ప్రభుత్వంలో అవినీతిపై కూడా పలు విమర్శలున్నాయి. కాళేశ్వరం, ఈ ఫార్ములా రేస్ వ్యవహారాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్లను ఇరుకుని పెట్టడానికి ప్రయత్నించారు కానీ ఎందువల్లో కాస్త వెనక్కి తగ్గినట్లు అనిపిస్తుంది. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చినా తొలుత చూపిన శ్రద్ధ ఇప్పుడు కనిపించకపోవడంతో జనం కూడా పెద్దగా రావడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో వీక్గా ఉండడం రేవంత్కు ప్లస్ పాయింట్గా ఉంది. దానికి తోడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకుని కాంగ్రెస్ను రేవంత్ గెలిపించారు. కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత లేదని అనడానికి ఇది రుజువుగా తీసుకోరాదు. ఈ 3 ఏళ్లలో రేవంత్ జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వ ఇమేజ్ని ప్రజల్లో పెంచుకోవడానికి గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. ఇదే టైంలో రేవంత్ ప్రకటనలు మరీ అతిగా ఉండకుండా ఉంటే మంచిది. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని, అభివృద్ధి కోసం ప్యూర్ రేర్ అంటూ కొత్త స్లోగన్ తీసుకోవడం, దేశానికే తెలంగాణనే రోల్ మోడల్, ఢిల్లీకి నోయిడా, తెలంగాణకు కొడంగల్, అంతర్జాతీయ స్థాయికి లగచర్ల పారిశ్రామిక వేడ, వచ్చే 10 ఏళ్లలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్, ఇలాంటివి ఎన్నికల సమయంలో ఇచ్చే నినాదాలుగా కనిపిస్తాయి. కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఇవే కాంగ్రెస్కు, రేవంత్కు ప్రశ్నలుగా ఎదురవుతాయి. రేవంత్ ఒక నిజం చెప్పారు. కాళ్లలో కట్టెలు పెట్టడం రాజకీయాల్లో గేమ్ రూల్ అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ ఆ వ్యూహాన్ని అమలు చేసి ఉండవచ్చు. ఇప్పుడు తనకు కూడా అదే సమస్య అవుతుందన్న అనుమానం ఉండవచ్చు. కాళ్లలో కట్టెలు పెట్టే అవకాశం లేకుండా చేసుకుని రేవంత్ ముందుకు వెళ్ళగలుగుతారా అన్నది కాలమే చెప్పాలి.